ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. మనం కాంతమ్మ అమ్మ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ముందు ముందు చాలా అద్భుతమైన విషయాలను తెలుసుకొని మన జన్మల్ని చరితార్థం చేసుకుందాం. మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మరికొంతమందికి అమ్మ గురించి తెలుసుకునే అవకాశం కలుగుతుంది. పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయటం మర్చిపోకండి. మొదలుపెట్టుకుందామా అమ్మ గురించి. కాంతమ్మ తల్లి జీవితం ఎవరూ చూడని రాత్రి సమయాల్లో సుతారంగా వర్షించి పువ్వులను వికసింపచేసే ప్రకృతి స్వరూపమైన మంచు బిందువు లాంటిది అమ్మ జీవితం. లజ్జను తెరగా తొలగించి పంచభూతాలను వస్త్రముగా ధరించిన పంచభూతేశ్వరి ఈ భాగేశ్వరి. అనంత విశ్వంబరి అయిన అమ్మ తన ప్రేమ వాత్సల్యంతో మానవ నిర్మితమైన ఈ సమాజమునందు తను చిరునగవుతో సంచరించినది. లలితాలలామ పుష్కరులైన స్త్రీజాతికి వన్నె తెచ్చినది. బ్రాహ్మణ స్త్రీగా జన్మనొందిన అమ్మ ఈ జగత్తుకు జనని అయినది. ఏ మహిళ తన దగ్గరకు వచ్చి కొంగు పట్టినను కాచినది. ఏ మగువ తన కోరికను విన్నవించినా ఆ కోరికలను తీర్చినది. పూర్వజన్మల ఫలము అంటూ జన్మ జన్మల బంధాలను ముడివేసి మది నిండిన మనుషులకు వారసత్వము పలికినది. వారసులుగా కలిపినది. వారిలో వారసత్వాన్ని నింపినది. తాను అగ్నిని రగిలించినది. హోమములు వేసినది. పవిత్రమైన జలముతో ఇసుక నీటి యజ్ఞము నిరంతరామముగా చేసి కలిదోషాలను కడిగి కర్మలు బాపినది. తన భక్తుల హృదయాలను హత్తుకొని తన ప్రేమామృత సాగరములో ముంచెత్తినది. తను వేసినది పిచ్చివేషమైన తనను చేరిన ముద్దుగుమ్మలకు పైట జారనిచ్చేది కాదు. చీరలో చిత్రము పైటలో గుట్టు దాగున్నాయని వారికి విన్నవించేది. తను దిగంబరి అయి తిరుగుతూ తన భక్తుల హృదయాలను త్రిలోకాలలో తిప్పినది. అమ్మ కాంతమ్మ హృదయాలయాలను ఒక యంత్రము చేసినది. ఇసుక నీటి యజ్ఞమును చేసి మంత్రము లేని మాటలను వేద పుటలను తన భక్తుల హృదయాలకు అందించి తన భక్తుల హృదయాలయాలను వారి గుండెలలో నిదురించినది. తన భక్తుల మనోభావాలను తాను ముందుగానే గ్రహించేది. ఆగ్రహించిన భావాలకు అర్థము పరమార్థమును వారికి వివరించేది, అందించేది. అమ్మ తన శిష్యులుగా ఒక్క సుబ్బారెడ్డి స్వామికి మినహా ఎవ్వరికీ తన స్థానాన్ని కల్పించలేదు. అమ్మను చూసి అమ్మతో తిరిగిన వారున్నారు. కొంతమంది భక్తులు అమ్మను ఇబ్బంది పెట్టి వంచిన వారు ఉన్నారు. కానీ సత్యసాత్యకి అయిన ఆ తల్లి ఎవ్వరికి ఇయ్యవలసిన ప్రేమను వారికి పంచినది. అమ్మ కాంతమ్మ తల్లికి ఎన్ని రకాల ప్రేమలు తెలుసో అంతులేదు. ఏమనగా మన కన్న తల్లి మనకు పంచిన ప్రేమ ఎన్ని రకాలు ఉంటుంది అనే విషయం మనకు బిడ్డలుగా తెలుసు. కాంతమ్మ తల్లి ప్రేమ ఎన్ని రకాలో, ఎన్ని మలుపులో, ఎన్ని వసంతాలో, ఎన్ని ఇంజామరలో, ఎన్ని నక్షత్ర కుసుమాలో, ఎన్ని పారిజాత పుష్పాలో, ఎన్ని శివ పంచాక్షరీ వసంతాలో, ఎన్ని భావరాగరంజితాలో అర్థం కావు. అందుకు నేను ఏమంటున్నానంటే అనంతమైన అంతరిక్షంలో మిలమిల మెరయుచూ తళతళ తారసపడుతూ ఒక్కో నక్షత్రము జారి నీ గుండెలపై వాలినట్లుగా అమ్మ కాంతమ్మ తల్లి తన ప్రేమామృత కలశాన్ని ఒక్కొక్క భక్తునికి ఒక్కొక్క విధముగా ఒకరికి ఇచ్చిన ప్రేమ మరొకరికి ఇయ్యకుండా పంచి పరమావధిని వారికి అందించినది. ఏ భక్తునికి ఎలాంటి ప్రేమ పంచినను తన జన్మ రహస్యాన్ని ఏ ఒక్కరికి అందించలేదు.
తన భక్తి సామ్రాజ్య బాటలు ఏ ఒక్కరికి అందనీయక తన పని తాను చేసుకొని తనను నమ్మిన వారిని తను నడుపుతున్న నావనెక్కించి గట్టున చేర్చారు అమ్మ కాంతమ్మ తల్లి. తన దైనందిన జీవితం ఎలా గడిచిందో, భక్తులకు ఆమె పంచిన ప్రతిఫలాపేక్షలు ఏమిటి, అమ్మ తనను నమ్మిన భక్తులకు ఎలా మార్గం చూపించారు, గృహస్థుల కష్ట నష్టాలలో అమ్మ ఎలా పాలు పంచుకున్నారో, అర్హులైన వారికి ఎలా ఆంతర్యాలు చూపి ఎలాంటి ఉన్నత స్థితులను చూపించారో నాకు అందినంతవరకు అమ్మ కాంతమ్మ తల్లి రచన రాస్తున్నాను. అమ్మ అవశేషామృత చిహ్నములు ఏమిటి, అమ్మ ఆంతర్యము ఏమిటి? శివమ్మనైపోతాను అనిన అమ్మ శివమ్మ అయినదా లేదా అని? అయితే ఆ శివమ్మ ఎక్కడుంది, ఎలా ఉంది, ఏం చెయ్యబోతోంది? మరలా మన ముందుకు అమ్మ రూపంలో వస్తుందా? అయితే అమ్మ ఏ రూపములో ఎవరి గొంతుకతో వస్తుంది అన్న విషయాలను కాంతమ్మ తల్లి వ్రాయించుకుంటున్న ఇంద్రధనస్సు పల్లకి 2లో తప్పక మీ ముందుకు వస్తాను. అమ్మ జీవితం అంతం కాదు, ఆరంభం మాత్రమే. అమ్మ అవతారం అనంతరం అమ్మ అవతారం చైతన్యం, అమ్మ అవతారం అచలం. ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. నేను మీ రాధ.